హలో గైస్, ఎలా ఉన్నారు? పార్ట్ 2లో మనం చూసాం సినిమా స్క్రీన్ ఎలా వైడ్గా మారిందో. కానీ ఇప్పుడు రాజమౌళి గారు వెనక్కి వెళ్తున్నారు. వైడ్గా కాదు, ఆకాశం అంత ఎత్తుగా వెళ్తున్నారు. రాజమౌళి గారు టార్గెట్ చేస్తున్న ఆ మ్యాజికల్ నెంబర్ 1.43:1 రేషియో. దీన్నే ప్రపంచ ట్రూ ఐమాక్స్ గ్రాండ్ థియేటర్ అని పిలుస్తుంది. నార్మల్ స్క్రీన్తో పోలిస్తే ఇందులో 40% ఎక్స్ట్రా పిక్చర్ కనబడుతుంది. అంటే మీరు సినిమాను థియేటర్లో చూడరు, సినిమా లోపల నిలబడి మీ కళ్ళ ముందు సినిమాను చూస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. నార్మల్ స్క్రీన్లో అయితే హీరో తల నడుము వరకు కనిపిస్తే, ఈ ట్రూ ఐమాక్స్లో హీరో తలపైన ఉన్న ఆకాశము, కింద ఉన్న నేల కూడా కనిపిస్తుంది. అసలు ఈ 1.53 విజన్ వెనక రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇండియాలో అసలు స్క్రీన్లే లేనప్పుడు ఈ వారణాసి సినిమా షూటింగ్ ఎందుకు? అసలు కన్ఫ్యూజన్ లేకుండా విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో గాయస్, దిస్ ఇస్ స్వరూప్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ టెక్ ఇన్ఫోటైన్మెంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నౌ గెట్ బ్యాక్ అవర్ వీడియో. ఒక హీరో కొండ మీద నుండి కిందికి దూకుతున్నాడు అనుకుందాం. ఈ సీన్ని సినిమా స్కోప్ 2.39:1తో షూట్ చేస్తే మీకు హీరో ఫేస్ కనిపిస్తుంది, పక్కన పక్షులు కనిపిస్తాయి. కానీ అతను ఎంత ఎత్తులో ఉన్నాడో, కింద లోయ ఎంత లోతులో ఉందో తెలియదు, ఎందుకంటే పైన కింద కట్ అవుతుంది. అదే సీన్ని డిజిటల్ ఐమాక్స్తో షూట్ చేస్తే ఇప్పుడు కొంచెం బెటర్. హీరో నడుము వరకు కనిపిస్తుంది, కొంచెం ఆకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ అదే సీన్ని ట్రూ ఐమాక్స్తో షూట్ చేస్తే ఇది మాన్స్టర్. మీకు హీరో కనిపిస్తాడు, తల మీద ఉన్న మేఘాలు కనిపిస్తాయి, కాళ్ళ కింద ఉన్న భయంకరమైన లోయ కనిపిస్తుంది. మీరు థియేటర్ సీట్లలో ఉన్నట్లు అనిపించదు. హీరో పక్కన గాలిలో వేలాడుతూ ఫీల్ అవుతూ సినిమా చూస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. దీన్నే వర్టికల్ ఇమ్మర్షన్ అంటారు. ముఖ్యంగా హాలీవుడ్లో డ్యూన్, ఓపెన్హైమర్, ఇంటర్స్టెల్లార్ వంటి సినిమాలు ఎందుకంత ఇంపాక్ట్ ఇచ్చాయి? క్రిస్టఫర్ నోలన్ ఎందుకు ఈ ఫార్మాట్లో సినిమా తీయడానికి ఇష్టపడతాడు? ఎందుకంటే మనుషుల కళ్ళు న్యాచురల్గా చూసే వ్యూ ఇదే. మన కళ్ళకు బ్లాక్ బార్స్ ఉండవు కదా, ట్రూ ఐమాక్స్ కూడా ఉండవు. ఇప్పుడే అసలైన పాయింట్కి వద్దాం. రాజమౌళి గారు ఈ ఫార్మాట్ని ఎందుకు ఎంచుకున్నారు? జస్ట్ గొప్ప కోసమా? కాదు. దీని వెనక ఒక బలమైన స్టోరీ టెల్లింగ్ లాజిక్ ఉంది. ఆయన తీయబోతున్న సినిమా బ్యాక్డ్రాప్ వారణాసి. వారణాసి అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఆకాశాన్ని తాకే ఎత్తైన గుడి గోపురాలు, నది లోపలికి దిగిపోయే లోతైన ఘాటు మెట్లు, గంగా హారతులు ఇచ్చేటప్పుడు ఎగిరే పెద్ద పెద్ద మంటలు. గమనించారా? ఇవన్నీ వర్టికల్ విజువల్స్లో ఉంటాయి. అదే ఈ వైడ్ స్క్రీన్ స్కోప్లో తీస్తే గోపురం పైన కలసం కట్ అవుతుంది, లేదా కింద మెట్లు కట్ అవుతాయి. అదే ట్రూ ఐమాక్స్లో తీస్తే గోపురం శిఖరం నుంచి కింద ఉన్న గంగా నది వరకు సింగిల్ ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఒకే ఫ్రేమ్లో దేవుడు, మనిషి, ప్రకృతి 3 కనిపిస్తాయి. ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాలో ఉండే భారీతనం, విజువల్ గ్రేడర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి, RRR చిత్రాలు ఐమాక్స్ ఫార్మాట్లో ప్రేక్షకులకు అందించిన అనుభూతి అద్భుతం. మీరు ప్రస్తుతం చూస్తున్నట్లుగా మహేష్ బాబుతో చేయబోతున్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను గనుక ట్రూ ఐమాక్స్ 1.43:1 ఫార్మాట్లో చిత్రీకరిస్తే, లేదా కనీసం ఆ ఫార్మాట్కు అనుగుణంగా రూపొందిస్తే అది థియేటర్లో ఒక దృశ్య కావ్యంగా మారుతుంది. సాధారణంగా స్క్రీన్లో పైన కింద బ్లాక్ బార్స్ కనిపిస్తాయి, కానీ ట్రూ ఐమాక్స్ స్క్రీన్లు చాలా ఎత్తుగా ఉండడం వల్ల ఆ బ్లాక్ బార్స్ లేకుండా స్క్రీన్ మొత్తం సినిమాతో నిండిపోతుంది. ఇది ప్రేక్షకులను కథలో పూర్తిగా విలీనమయ్యేలా చేస్తుంది. లొకేషన్స్ మరియు విజువల్ విషయానికి వస్తే, ఈ సినిమా కథాంశం ప్రకారము వారణాసి, అడవి ప్రాంతాలు, అంతర్జాతీయ లొకేషన్లు ఉన్నాయని సమాచారం. అలాంటి భారీ లొకేషన్లు ఈ విజువల్ వండర్స్ను చూపించడానికి ఐమాక్స్ కెమెరాలతో ట్రూ ఐమాక్స్ ఫార్మాట్లో సినిమా తీయడం చాలా ఇంపార్టెంట్. గంగా హారతి సమయంలో వెలుగులు, అడవుల్లోని దట్టమైన వాతావరణం ట్రూ ఐమాక్స్ స్క్రీన్పై చూస్తే ఆ కిక్కే వేరప్ప. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సినిమా తీయాలని సంకల్పించినప్పుడు రాజమౌళి గారు ఖచ్చితంగా అత్యుత్తమ సాంకేతికతలను ఎంచుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆయన విజన్ ఒకటే క్లియర్గా అర్థమవుతుంది. నా ఆడియన్స్ థియేటర్లో సీటులో కూర్చోకూడదు, వాళ్ళు వారణాసి ఘాట్లో ఆ గుడి మెట్ల మీద నిలబడి కళ్ళ ముందు రియల్ సీన్ చూస్తున్నట్లు ఆడియన్స్ ఫీల్ అవ్వాలని అనుకుంటున్నారు. విజన్ బాగుంది, కానీ రియాలిటీ ఏంటి? ఇండియాలో కమర్షియల్ ట్రూ ఐమాక్స్ థియేటర్స్ ఎన్నున్నాయి? సమాధానం 0. అహ్మదాబాద్లోని గుజరాత్ సైన్స్ సిటీలో ఒక 1.43 స్క్రీన్ ఉంది, ట్రూ ఐమాక్స్ స్క్రీన్. కానీ అది గవర్నమెంట్ది. అక్కడ సైన్స్ డాక్యుమెంటరీ మాత్రమే తీస్తారు, మన సినిమాలు వెయ్యరు. ప్రస్తుతం మన దగ్గర ఉన్నవన్నీ ప్రసాద్ లేజర్ స్క్రీన్స్తో సహా డిజిటల్ ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. మరి రాజమౌళి గారు ఎందుకు ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నారు? దీనికి 2 కారణాలు ఉండవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్ టార్గెట్. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, చైనాలలో ట్రూ ఐమాక్స్ స్క్రీన్స్ ఉన్నాయి. అక్కడ ఇండియా సినిమా సత్తా చూపించడానికి ఇది బెస్ట్ వే అనుకుంటున్నారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సింగ్ ద చేంజ్. రాజమౌళి గారు ఈ ఈవెంట్లో ఇండైరెక్ట్గా ఒక డిమాండ్ పెట్టారు, ఇండియా నీడ్స్ ట్రూ ఐమాక్స్ అని. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ ఓనర్లు, ఐమాక్స్ కంపెనీ వాళ్ళు దిగి రావాల్సిందే. అసలు ఇండస్ట్రీ టాక్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే టయానికి అంటే 2027 నాటికి హైదరాబాద్ లేదా ముంబైలో స్పెషల్గా లేజర్ జీటీ ప్రొజెక్టర్లు ఇన్స్టాల్ చేసే ఛాన్స్ గట్టిగా ఉంది. అంటే బాహుబలి ఎలాగైతే మన మార్కెట్ రేంజ్ని పెంచిందో ఈ సినిమా మన థియేటర్ రేంజ్ను కూడా పెంచబోతుంది. సో ఇది గాయస్, సినిమా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. 2027లో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు టికెట్ కొని థియేటర్కి వెళ్ళి మీ కళ్ళ ముందు ఉండేది ఒక గోడ కాదు, ఒక అద్భుత ప్రపంచం ఉంటుంది. హీరో మీకంటే 10 రెట్లు పెద్దగా కనిపిస్తాడు, గుడి గంటలు మీ తలపైన మురగుతున్నట్లు ఉంటాయి. సో టెక్నాలజీ మారుతూ ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి, వైడ్ స్క్రీన్కి, ఇప్పుడు టాల్ స్క్రీన్కి. కానీ రాజమౌళి లాంటి డైరెక్టర్ల వల్ల మన మార్పుని ఫ్రంట్ సీట్లో కూర్చొని చూస్తున్నాం. మీకు ఈ డీప్ బ్రేక్ డౌన్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సినిమాటిక్ టెక్నాలజీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. బై బై.